ఈ వీడియోలో మనం టాప్ 10 హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. యాక్టర్స్ అనే కంటే హీరోస్ అంటే బెటర్ ఉంటుందేమో. ఓకే, సో టాప్ 10 హైయెస్ట్ పెయిడ్ తెలుగు హీరోస్ యాజ్ ఆన్ నవంబర్ 2025. హీరోలు డబ్బులు ఎంత తీసుకుంటారు నీకెలా తెలుసు అని అంటే, సో బేసిక్గా నేను రకరకాల రిసోర్సెస్ నుంచి ప్రాపర్గా రీసెర్చ్ ఇన్డెప్త్గా రకరకాల ఆర్టికల్స్ అవన్నీ చదివి ఒక అవగాహనకి వచ్చి రఫ్ ఎస్టిమేషన్ వేసిన తర్వాతే ఈ లిస్ట్ తయారు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది ప్రాపర్గా 100% ఇవే ఫిగర్సా అంటే నోబడీ నోస్. ఇన్ఫ్యాక్ట్ డబ్బులు ఇస్తున్న ప్రొడ్యూసర్కి తీసుకుంటున్న హీరోకి తప్ప ఆ ట్రాన్సాక్షన్ ఎంత జరిగిందనేది ఎవ్వరికీ తెలియదు. మనలాగా నెల జీతాలు కాదు కదా పే స్లిప్ చూపిగానే అందులో కనిపించడానికి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే, హీరోల ట్రాన్సాక్షన్స్ ఒకప్పుడు అంటే ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ల టైంలో నెల జీతాలుగా ఉండేది. ఆ తర్వాత వాళ్ళ ప్రీవియస్ సినిమా ఎంత బిజినెస్ చేసిందో అది సూపర్ హిట్ అయితే కొంచెం ఎక్కువ, ఫ్లాప్ అయితే ఆల్మోస్ట్ అంతా లేదా కొంచెం తక్కువ, ఇలాగా వాళ్ళు రెమ్యూనరేషన్ డిసైడ్ చేస్తూ వచ్చేవాళ్ళు ప్రొడ్యూసర్లు. వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగానే అడిగేవాళ్ళు. ఖచ్చితంగా నెగోషియేషన్స్ బేరసారాలు ఉంటాయి. అయితే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏం నడుస్తోందంటే, రెమ్యూనరేషన్తో పాటు సినిమా లాభాల్లో కూడా కొంత పర్సంటేజ్ని హీరోలు తీసుకుంటున్నారు. సో సినిమా ఎంత పెద్ద హిట్ అయితే వాళ్ళకి అంత ఎక్కువ రెమ్యూనరేషన్ వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్స్, ఈ ప్రొసీజర్లన్నీ దృష్టిలో పెట్టుకొని తయారు చేసిందే ఈ లిస్ట్. ఇది ముందు ముందు మారిపోవచ్చు, అప్పుడు నేను వేరొక లిస్ట్ కూడా తయారు చేస్తాను. పాయింట్లోకి వచ్చేస్తున్నా. నెంబర్ 10లో నాగ చైతన్య, విజయ్ దేవరకొండ అండ్ రామ్ పోతినేని. వీళ్ళు ముగ్గురు కూడా దాదాపు 15 to 20 crore పర్ ఫిలిం బ్రాకెట్లో ఉన్నారు. నాగ చైతన్య తండేల్కి 20 CR తీసుకున్నట్టు టాక్ తెలిసిందే కదా. విజయ్కి తెలుగు స్టేట్స్లోనే కాదు, తమిళనాడు, కర్ణాటక, కేరళ అండ్ నార్త్లో కొన్ని టెరిటరీస్లో కూడా మంచి పట్టుంది. అండ్ రామ్ పోతినేని కూడా స్కందాకి 20 crores దాకా తీసుకున్నారని వినికిడి. మీకు తెలిసిందే, రామ్ డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్లో గోల్డ్ మైన్ లాంటివి. సౌత్ డబ్బింగ్ సినిమాలు టెలికాస్ట్ చేసే ఛానల్స్ వాళ్ళు చాలా ఎక్కువ రెవెన్యూస్ ఇచ్చి కొనుక్కుంటారు కాబట్టి రామ్కి ఆ మార్కెట్ ఉంటుంది. ఇక నెంబర్ 9లో రవితేజ, నాగార్జున. వీళ్ళిద్దరూ కూడా అటు ఇటుగా 25 నుంచి 30 crore బ్రాకెట్లో ఉన్నారు. రవితేజ కూడా అగైన్ వరుసబెట్టి సినిమాలు సరిగ్గా ఆడకపోయినా సరే ఆయనకున్న క్రేజ్, ఆయనకున్న మాస్ అప్పీల్ దృష్ట్యా ఆ మాత్రం ఇస్తారు. ఇక నాగార్జున, కింగ్ నాగార్జున కూడా బంగారాజు సినిమాకి దాదాపు 30 crores ఛార్జ్ చేసినట్టు తెలుస్తోంది. బట్ కూలీకి ఎంత ఇచ్చారనేది అది వేరే మ్యాటర్. అలాంటి కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ప్రత్యేకంగానే పే చేస్తారు, దాన్ని రెమ్యూనరేషన్ కింద కన్సిడర్ చేయలేం. ఇక నెంబర్ 8లో నాని అండ్ బాలకృష్ణ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా 35 నుంచి 45 crore బ్రాకెట్లో ఉన్నారు. నాని సక్సెస్ రేట్ మనందరికీ తెలిసిందే. కాకపోతే నానికి వేరే భాషల్లో, వేరే రాష్ట్రాల్లో అంత గ్రాండ్ మార్కెట్ లేకపోవటం వల్ల ఇంకా ఈ పొజిషన్లో ఉన్నాడేమో అనిపిస్తుంది. ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ, ఆయన వరుసపెట్టి మాస్ మసాలా హిట్లు ఇస్తూనే ఉన్నారు. కాకపోతే ఆయన మార్కెట్ కూడా తెలుగు రాష్ట్రాలకే పరిమితం అవ్వటం వల్ల ఆ బ్రాకెట్లో ఉన్నారనమాట. ఇక నెంబర్ 7 జూనియర్ ఎన్టీఆర్ RRR తోటి తన మార్కెట్ని అమాంతం పెంచేసుకున్నారు. ప్రస్తుతానికి తారక్ 60 నుంచి 80 కోట్ల మధ్యలో ఒక సినిమాకి గాను తీసుకుంటూ ఉంటారు. ఇక నెంబర్ 6లో ఉంది రామ్ చరణ్కున్న ఫెచింగ్ ఏంటంటే, తనకు మగధీర, రంగస్థలం లాంటి సినిమాల వల్ల తమిళనాడు, మలయాళం మార్కెట్లో కూడా గట్టి పట్టుంది. అలాగే RRR వల్ల హిందీ మార్కెట్లో కూడా మంచి రీచ్ ఉంది. అందువల్ల రామ్ చరణ్ 65 నుంచి 80-90 crores దాకా పర్ ఫిలిం వసూలు చేస్తారని టాక్. ఇక నెంబర్ 5లో మన మెగాస్టార్ చిరంజీవి. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కన్నా కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ వసూలు చేసి రికార్డు నెలకొల్పారు. బట్ ఇప్పుడు సినారియో వేరు. అంత సీనియర్ హీరో అయినప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్లో వస్తున్న సినిమాకు గాను 75 crores ఇచ్చినట్టు టాక్. నెంబర్ 4లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చార్జెస్ అరౌండ్ 80 crore పర్ ఫిలిం. ఆయన డేట్లు తక్కువ ఇస్తారు, టకటక ముగించుకుంటారు, పెద్దగా ప్రమోషన్లకు కూడా రారు, అయినా కానీ అంత ఇస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు ఉండే క్రేజ్ వేరు, ఆయన సినిమాలకు అయ్యే మార్కెట్ వేరు. ఇక నెంబర్ 3లో మన మహేష్ బాబు గారు. మనకి ఎప్పటి నుంచో తెలిసిందే, తను GMB ఫిల్మ్స్ అని చెప్పేసి ఫిల్మ్ ప్రొడక్షన్లో పార్ట్నర్షిప్ కూడా తీసుకుంటారు. సో ఆ లెక్కన ఆయనకి రెమ్యూనరేషన్ ప్లస్ ప్రాఫిట్స్లో షేర్ కూడా ఉంటుంది. కాబట్టి మహేష్ బాబు గారికి ఒక్కో సినిమాకి రఫ్గా 100 కోట్ల దాకా ముడుతుంది. ఇదంతా గ్లోబ్ ట్రాటర్కి ముందు. దాని తర్వాత ఆ రేంజ్ మారిపోతుంది, ఆ లెక్కలన్నీ మారిపోతాయి. వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. నెంబర్ 2లో ఐ డోంట్ నో మీరు గెస్ చేశారో లేదో,
ప్రభాస్. రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత రేంజ్ వేరు, లెవెల్ వేరు. ఇప్పుడు ప్రభాస్కి ఒక్క సినిమాకి 150 నుంచి 200 కోట్లు ఇస్తున్నారు. ఆయన మార్కెట్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అనే కాదు, అటు జపాన్లో ఇటు చైనాలో కూడా ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ఇచ్చినా తప్పు లేదని ప్రొడ్యూసర్లు అంటూ ఉంటారు. ఇక నెంబర్ 1లో ది అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఆఫ్ తెలుగు సినిమా ప్రస్తుతానికి ఈ సీజన్లో అల్లు అర్జున్. పుష్ప 1, పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ క్రేజ్, అల్లు అర్జున్ రేంజ్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. యాజ్ ఐ సెడ్, ప్రాఫిట్స్లో షేర్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి అల్లు అర్జున్కి పుష్ప సిరీస్ నుంచి దాదాపు 250 కోట్లు ముట్టినట్టు సమాచారం. ఇక అట్లీ దీపికా పదుకోన్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు కూడా ఆల్మోస్ట్ 250 నుంచి 300 క్రోర్స్ అల్లు అర్జున్కి ముట్టినట్టు ఆర్ ముట్టబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో అది టాప్ 10 హైయెస్ట్ పెయిడ్ హీరోస్ ఆఫ్ తెలుగు సినిమా. హీరోల సంగతి సరే, మరి హీరోయిన్లలో టాప్ 10 హైయెస్ట్ పెయిడ్ ఎవరు? ఆ లిస్ట్ కూడా తీస్తా. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, యూ విల్ నో.